ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుందంటే ఆదర్శవంతమైనటువంటి భర్త కావాలని కోరుకుంటారు ఎవరైనా. తన భర్త ఎప్పుడు స్పెషల్గానే ఉండాలని. అదేవిధంగా ప్రతి భర్త కూడా ఎలాంటి భార్య కావాలి అనుకుంటాడు? ఆదర్శవంతమైన భార్య కావాలి అని కోరుకుంటాడు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆదర్శవంతమైనటువంటి బిడ్డలు కావాలని కోరుకుంటారు. దేవుడు కూడా ఆదర్శవంతమైన భక్తులు కావాలని కోరుకుంటాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదర్శవంతమైన భర్తల గురించి, భార్యల గురించి కూడా రాయబడింది, బిడ్డల గురించి రాయబడింది, తల్లిదండ్రుల గురించి రాయబడింది, భక్తుల గురించి రాయబడింది. వీళ్ళందరూ ఆదర్శం, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఆదర్శంగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డవి. ఆదర్శవంతమైన భర్త ఎవరంటే ఇస్సాకు, నోవహులు నిజంగా ఆదర్శవంతమైన భర్తలుగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే మరి భార్యను మంచిగా ప్రేమించిన వాడు ఇస్సాకు, భార్య చెప్పినట్లుగా నడుచుకున్నాడు. ఏమండి, ఇక్కడ అమ్మాయిలు మనకొద్దు, చిన్నవాడిని మా పుట్టింటికి పంపిద్దాం, అక్కడ మామ దగ్గర ఉండి పెళ్లి చేసుకుంటాడు, వాడుంటాడు, పంపిద్దాము, పిలిచి చెప్పు అని చెబితే ఆ విధంగానే చేశాడు. రెబెకా మాట ప్రకారంగా ఇస్సాకు నడిచినట్టుగా మనం చూస్తాం ఎక్కువ శాతంలో. అంతేకాదు ఏకపత్ని వ్రతులుగా ఉన్నారు నోవహైనా ఇస్సాకైనా. కాబట్టి వాళ్ళు ఆదర్శవంతమైన భర్తలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆదర్శవంతమైన భార్య ఎవరు అంటే శారాకి ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే భర్తను యజమానిగా చూసేది, భర్త మాట జవదాటేది కాదు. ఏది చెబితే వెళ్ళి బయలుదేరంటే బయలుదేరేది, భోజనాలు ఏర్పాటు చేయమంటే భోజనాలు ఏర్పాటు చేసేది, ఏది చెబితే అది, ఎదురు చెప్పటం అన్నది కూడా లేదు. చాలా యోగ్యంగా నడుచుకుందని పేతురు భక్తుడే ప్రశంసించాడు. సంఘానికి రాస్తూ అంటాడు, పత్రిక తను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. పేతురు చాలామంది దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు ఉంటారు, కానీ మరి భర్త విషయంలో మరి లోబడి ఉండరు. ఏదో పెత్తనం చేయాలని చూస్తారు, ఆయన ఏదో మెల్ట్ చేయాలని చూస్తారు. భార్యను దేవుడు సృజించింది సాటి అయిన సహాయకురాలుగా నా సత్యాన్ని మర్చిపోతారు. మేము ఇంకా పరిశుద్ధమైన స్త్రీలము అని చెప్తారు. అలా ఉండకూడదు దేవుని నమ్మిన బిడ్డలు కదా. అమ్మాయి కోరుకుంది కదా, గుణవతి అయిన భార్య స్వభావము లక్షణాలన్నీ ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాంట్లో ఉన్నాయి. ఆ విధంగా నేను కూడా జీవించాలి అని కోరుకుంది. దేవునికి స్తోత్రం. అట్టి మనసు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఆ విధంగా నడుచుకోవాలని నేను కూడా దీవిస్తూ ఉన్నాను. మంచిది ఆ విధంగా ఉండటము. శారా జీవితంలో చదువమ్మ పరిశుద్ధమైన స్త్రీలు ఏం చేసేవాళ్ళు? పురుషులకు లోబడేవారు. వాక్యము చెబుతుంది అదే. సంఘానికి పౌలు గారు రాసిన ఉత్తరాల్లో కూడా ఏముందంటే, పత్రికల్లో కూడా స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. క్రీస్తుకి మనం ఏ విధంగా లోబడతామో అలాగానే మీ సొంత పురుషులకు లోబడాలి. అది దేవుని యొక్క విధానము అని సంఘానికి నేర్పినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదర్శవంతమైన భార్యలుగా పరిశుద్ధమైన స్త్రీలు, దేవుని నమ్ముకున్న స్త్రీలు లోకస్తుల్లాగా బతకూడదు, లోకస్తుల్లాగా జీవించకూడదు. చదువమ్మ. ఇది అలంకారం అంటే. అలంకారం అంటే విధేయత, వినయము, సంస్కారము, అవి అలంకరణాలు, లిప్టిక్లు కాదు అలంకారాలు. చదువమ్మ. యజమానుడని పిలిచింది.
లోబడి ఉంది. ఇది చాలా యోగ్యమైన నడత. కాబట్టి స్త్రీలందరూ యోగ్యమైన నడతలు నడిచి మంచి ఆదర్శవంతమైన భార్యలుగా ఉండాలని మరి ఈ సందర్భంగా, ఈ పెళ్లి రోజు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా చెప్పుకోవాలంటే అమ్రాము, యకోబేదు, జబదయి, సొలోమి అన్న వాళ్ళు నిజంగా ఆదర్శవంతమైన తల్లిదండ్రులు. ఎందుకంటే తమ బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచారు, దేవునికి ఉపయోగపడేలాగా చేశారు. అంతేకాదు దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. ఈ భూలోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, పట్టాలు సంపాదించాలి, నగలు సంపాదించాలి, బంగారాలు అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి భూలోకంలో అనుకోలేదు వాళ్ళు. ఆమె అంటది మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, జబదయి భార్య నీ రాజ్యంలో నా ఇద్దరి బిడ్డలు ఉండాలి. ఇది తల్లిదండ్రులు. ఎక్కడ సంపాదించటం కాదు, పరలోకంలో సంపాదించాలి. ఇక్కడ ఉంటే లేకపోతే ఇది శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. కాబట్టి మనం సంపాదించాల్సింది దేవుని రాజ్యాన్ని. అది ఆదర్శవంతమైన తల్లిదండ్రులు చేసే పని. వాళ్ళ గురించి ఈ మాట రాయబడతా ఉంది. మరి నాగేశ్వరరావు గారు, రాధమ్మ గారు మరి ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులుగా మరి వాళ్ళ బిడ్డలకు రక్షణ ఇప్పించారు. వాళ్ళు కూడా ఆదర్శవంతమైన వ్యక్తులుగా వారి బిడ్డలకి రక్షణలోకి తీసుకొచ్చుకున్నారు. మరి ఆదర్శంగా జీవించటం అన్నది పరసంబంధమైన విధానము అన్న సత్యము మరి వీళ్ళ పట్ల మనం చూస్తూ ఉన్నాం. అది చాలా మంచిది అన్న విషయాన్ని. అదేవిధంగా ఆదర్శవంతమైన బిడ్డలు కూడా కావాలి తల్లిదండ్రులకు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని పనిలో వాడబడ్డారు వాళ్ళు. వాళ్ళమ్మ అలా పెంచుకుంది. మోషే ఫరో కుమార్తెగా పెంచబడుతున్నప్పటికీ పెంచే బాధ్యతను దేవుడు యకోబేదుకే ఇచ్చాడు. కాబట్టి ఆమె అవన్నీ చెప్పినప్పుడు, పెద్దవాడినప్పుడు వాళ్ళు చూడటానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి దేవుని మార్గంలో నడిచారు. కాకపోతే పేర్లు కొంచెం మారినాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చింది. మొదట పుట్టింది మిరియం, తర్వాత అహరోను, తర్వాత మోషే. కానీ ఇక్కడ వాడబడ్డ విషయాల్లోకి వచ్చేలకే మీకా ప్రవక్త ఏమంటాడంటే, మోషేను ముందు పెట్టాడు గొప్ప నాయకుడుగా, తర్వాత ప్రధాన యాజకుడుగా అహరోను, ప్రవక్తిగా మిరియాము. వీళ్ళు దేవుని పనిలో వాడబడ్డారు. దేవుడు కోరుకొని ఆ విధంగా చేశాడు. నిజంగా దేవుని పనిలో వాడబడటం అన్నది చాలా శ్రేష్టమైంది. ఏమ్మా, వయసుతో సంబంధం లేదు. ఆ విధంగా వాళ్ళు నడుచుకున్నారు. ఎస్తేరు కూడా చాలా ఆదర్శవంతమైన బిడ్డ. తల్లిదండ్రులు లేకపోయినా పెంచుకున్న మొర్దెకైకి లోబడి ఉంది. రాణి అయినా కూడా లోబడి ఉందని రాశాడు వాక్యంలో. ఆమె రాణి అయినా కూడా కదా, భార్యలు వస్తేనే బిడ్డలు లోబడతలేదు. ఇంకా అధికార ఉద్యోగాలు వస్తే లోబడతారా, చూస్తారా అంటూ ఉంటారు. మనం పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్ళి చదువుకొని వాడు భవిష్యత్తు కోసం మంచిగా చదువుకోరా బాబు అని స్కూల్లో వదిలిపెట్టి వస్తుంటే వాడు చూసే చూపు, నన్ను వదిలిపెట్టి వెళ్తున్నారు అని ఎక్కి ఎక్కి ఏడ్చి వాడు చూసే చూపు హృదయాన్ని గాయపరిచేదిగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టినప్పుడు వాళ్ళు చూసే చూపుకి ఆ చూపుకి ఒకే విధంగా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు చూపు హృదయాన్ని గాయపరచటం లేదు. ఇప్పుడు
వాళ్ళైతే వాళ్ళు బాగు కోసం ఆలోచించారు, వీళ్ళు బాధ్యత వదిలించుకుంటానికి ఆలోచిస్తున్నారు. ఆదర్శవంతమైన బిడ్డలు కరువు అవుతున్నారు లోకంలో. ఆ విధంగా ఉండకూడదు. లోకస్తులు జీవించినా పర్లేదు, కానీ దేవుని నమ్మిన బిడ్డలు ఆ విధంగా ఉండకూడదని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆదర్శవంతంగా ఉన్నావురా. ఆదర్శవంతం నలుగురికి మాదిరిగా ఉండటం, మంచిగా జీవించటం. ఆదర్శవంతమైన భక్తుల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే ఏబు భక్తుడు. ఎందుకని ఏబు భక్తుడిని ఆదర్శవంతమైన భక్తుడు అన్నారు అంటే, ఆయన సమస్తాన్ని కోల్పోయిన, సంపదలు పోయినాయి, పశువు సంపద పోయినాయి, ఆస్తిపాస్తులు పోయినాయి, ఆఖరికి 10 మంది బిడ్డలు కూడా చనిపోయారు. అయినా కూడా భక్తి మారలేదు, యథార్థత విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచి తన అడుగుళ్ళు నడవలేదు. ఇలాంటి భక్తి జీవితం ఆదర్శవంతమైన జీవితం. నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయి, నీతిమంతులకి కష్టాలు వస్తాయి, మంచి భక్తి పరులకు కూడా కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు అనుమతి ఇచ్చాడు, పరీక్షించటానికి వస్తాయి. కొంతమందికి పతనం అవటానికి వస్తాయి, కొంతమందికి పరీక్షించటానికి వస్తాయి. ఏది ఎందుకు వచ్చిందన్న విషయము అది దేవుని చిత్తంలోనే జరుగుతూ ఉంటుంది, మనం అనుకున్నంత మాత్రాన జరిగేది కాదు. కాబట్టి భక్తి జీవితము చాలా మంచిది. కనీసం నోటి మాటతో కూడా పాపము చేయని భక్తి. నాడు క్రైస్తవుల్లో ఎక్కువ శాతము నోటితో పాపం చేసేవాళ్ళే ఎక్కువ. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మొదటిది నోటి మాటలే. కాబట్టి నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదనాలి. అంతకు మించి మాట్లాడితే అది దురాత్మ వల్ల కలిగిన మాటలే కానీ అది పాప సంబంధమైంది. కాబట్టి ఆ మాటలు విమర్శ దినములో విమర్శించబడతాయని యేసు ప్రభువు వారు చెప్పారు. కాబట్టి మనం మాట ద్వారా కూడా, నోటి మాట ద్వారా కూడా పాపము చేయని భక్తి చూపించిన వ్యక్తి యోబు గారు. సమస్త నష్టాల్లో మేలుల్లోనే దేవుడి కాదు, మేలు చేస్తేనే దేవుడు అంటారు. మేలు చేసినా చేయకపోయినా, కష్టములోను సుఖాల్లోనూ, రాధమ్మ గారు చెప్పారు కదా సాక్ష్యం, ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. అది ఆదర్శవంతమైన భక్తి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండో విధంగా ఆదర్శవంతమైన భక్తి జీవితం జీవించిన వాడు ఎవరంటే నోవహు గారు. నోవహు జీవితములో ఏమిటా భక్తి, ఏమిటా ఆదర్శం అంటే, ప్రపంచమంతా పాపముతో నిండి ఉంది. అందరూ పాపంలే, అందరూ పాపం చేసిన వాళ్ళే. భూలోకమంతా బలత్కారముతో నిండిపోయింది. అలాంటి సమయములో నీతిపరుడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచిన వాడుగా ఉన్న భక్తి నోవహు చూపించాడు. తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. మాట 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఆదికాండంలో నోవహు గురించి ప్రత్యేకంగా రాయబడింది. నోవహు నీతిమంతుడు. అక్కడున్న తరాల్లో పాపపు తరం అది. ఆ తరము శాపగ్రస్తమైన తరం. అందుకనే దేవుడు ఆ తరాన్ని తుడిచేశాడు అసలు జలప్రలయం ద్వారాగా. అలాంటి తరముల్లో వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తి మార్చుకోవాలా. వాళ్ళు యథార్థంగా బతుకుతున్నారా, వీళ్ళు యథార్థంగా బతుకుతున్నారా అని ఏళ్ళు పెట్టి చూపించే భక్తి కాదు ఇది. మనం చూపించుకోం, ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అవి చేయలేదు నోవహు. తన జీవితాన్ని చూసుకున్నాడు. ఇతని గురించి పౌలు గారు రాస్తాడు ఒక చక్కని మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అంతకుముందు వర్షం లేదు, వర్షాలు కురవలేదు. మరి మొక్కలు ఎలా మొలిచినాయి అంటే, ఆవిరి భూమి నుంచి లేచి నేలను తడపటం ద్వారా మొక్కలు మొలుస్తున్నాయి అని ఆదికాండంలో రాయబడింది. తర్వాత అది మొదట్లోనే రాయబడింది, ఇది మొదటి అధ్యాయంలోనే. 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత దేవుడు జలప్రలయం గురించి నోవహుకు చెప్పాడు. జలప్రలయం రాబోతుంది, వర్షాలు కురవబోతున్నాయి, నువ్వు ఓడ తయారు చేసుకోమని.
ఎప్పుడు చూడలేదు వర్షం అంటే. చూడక నమ్మటమే విశ్వాసం అంటే. అందుకని విశ్వాసాన్ని బట్టి అంతకు ముందు చూడకపోయినా కూడా దేవుని చేత హెచ్చరించబడి దేవుని చేత హెచ్చరికలు వచ్చినా సరే, వాక్యం హెచ్చరిస్తున్నా సరే భయభక్తులు ఉండటం లేదు. భయము భక్తి కలిగి ఉండటం లేదు. లెక్కలేనితనంగా జీవించేస్తా ఉన్నారు. దేవుడి హెచ్చరిక చదువమ్మ. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ఆదర్శవంతమైన భక్తి అంటే. నోవహు జీవితం గురించి ఇక్కడ మనం చూసాం. ఇంకో విషయంలో దానియేలు కూడా ఆదర్శవంతమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించాడు. ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, రాజుకు తప్ప ఇంకెక్కడ ఎవరిని స్తుతించటము కానీ ప్రార్థించటము కానీ చేయకూడదు అన్నది శాసనం. అలా రాజు ఆజ్ఞ మీరి ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని సింహాల బోన్లో వేస్తాము అని చెబితే కూడా 6వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడిందంటే దానియేలు గ్రంథం, ఈ శాసనము చేయబడిన సంగతి దానియేలుకు తెలిసినా కూడా, తెలియ చేయటం కాదు, తెలిసినా కూడా అతడు ఇంటికి వెళ్ళి ఏదో సీక్రెట్గా చేయటం కాదు, తలుపులు తెరుచుకొని యెరూషలేము తట్టు రోజుకు 3 మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన మానని భక్తి ఆదర్శవంతమైన భక్తి కదా. ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా ప్రార్థన మానలేడు. మనకు కొంచెం జలుబు చేసినా, కంటి కాళ్ళు నొప్పులు వచ్చినా, ఏదన్నా పళ్ళు మీద వెళ్ళినా కూడా, ఏదైనా పని పడ్డా మానేసేది మొదటగా ప్రార్థనే కదా. ఆదర్శవంతమైనటువంటి ప్రార్థనా జీవితం పొదువవుతూ ఉంది. అలాంటి వారికి దేవుడు మరి ఏమి దీవెనలు వస్తాడు? దానియేలు వర్ధిల్ల చేశాడు. సింహాలు ఏ హాని కలక్కోకుండా చేశాడు. శోధన రాకముందు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన ఎంత గొప్పదైందంటే ఈయన మోకరిస్తే ఈయన ముందు సింహాలు మోకరించినాయి. ఎలియాజరు ముందు ఒంటెలు మోకరిస్తే దానియేలు ముందు సింహాలు మోకరించినాయి. అలాంటి ప్రార్థన జీవితము ఆదర్శవంతమైంది. అలాంటి భక్తి జీవితం జీవించటము శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడింది. అందుకని నోవహు గురించి, దానియేలు గురించి, ఏవు గారు గురించి ప్రత్యేకంగా దేవుడు ఒక పెద్ద ప్రవక్త ద్వారా రాయించాడు. ఎవరు ఆ ప్రవక్త? ఏమని రాయించాడు? ఏమా కథ తెలిసిన వాళ్ళు చెప్పండి. గతంలో చెప్పాను నేను. నోవాహు గురించి, దానియేలు గురించి, ఏబు గురించి, ఈ 3 భక్తుల గురించి. అదేనమ్మా యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గారు పెద్ద ప్రవక్త. ఆయన ద్వారా దేవుడు రాయించాడు. ఏమని రాయించాడంటే ఇప్పుడు మీరు చదివింది 14 యెహెజ్కేలు గ్రంథం. నోవహును, దానియేలును, యోబును ఈ 3 ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు కాపాడబడతారు. ఎందుకో తెలుసా? వారి భక్తి మారదు, వాళ్ళ భక్తి మారదు, వారి యథార్థత మారదు. అలాంటిది ఆదర్శవంతమైన జీవితం. ఈ మాట 20వ వచనంలో కూడా ఉంది, కానీ ఇప్పుడు అదే మాట కాబట్టి అవసరం లేదు. 2 సార్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదర్శవంతమైన జీవితం, మనం భక్తి జీవితం జీవించాలి. తర్వాత చెప్పుకోవాలంటే యోసేపు భక్తి జీవితం. యోసేపు గారు కూడా చాలా భక్తి జీవితం జీవించాడు. పాపము చేయటానికి కావలసినంత అవకాశము కలిగిన పాపం చేయలేదు. అది భక్తి. బ్రాందీ అమ్మటం నిషేధించిన తర్వాత తాకపోవటం గొప్ప కాదు. ఏరులై ప్రవహిస్తున్నా కూడా తాకపోవటం అన్నది ఆదర్శనీయం. పాపము చేసే అవకాశం కల్పించింది పోతిఫరు భార్య.
ఎవరు లేరు, పోతీఫర్ లేడు, ఇంట్లో పనివారు లేరు, ఎవరు లేరు రా పాపం చేద్దామని. అయినా కూడా పాపము చేసే అవకాశం వచ్చినా కూడా పాపానికి దూరంగా పారిపోయాడు. నిందొచ్చిన, అవమానం వచ్చిన, చెరసాల్లో వేయించినా కూడా ఆయన కుంగిపోలేదు. ఎందుకంటే ఆయన భక్తి జీవితం ఆయనకి తెలుసా కదా. పాపం చేసిన వాళ్ళే భక్తి పరులుగా మరి మాట్లాడేస్తూ ఉంటే పాపము చేయనటువంటి వ్యక్తి ఎంత ధైర్యంగా ఉండాలి. అందుకనే మన భక్తి మనకు ధైర్యాన్ని కలిగిస్తుందని యోబు గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. కాబట్టి మనం పాపం చేసే అవకాశం ఉన్నా చేయకూడదు. ఇక్కడ డబ్బులు ఉన్నాయి, అవకాశం ఉంది, తీసుకుంటాం, మనం ఎవరు లేరు కదా అని మనవి కాదు తీసేసుకుంటాం. అది గొప్పతనం కాదు. కాబట్టి పాపం చేసే అవకాశం ఉన్నా కూడా పాపము చేయలేని భక్తి, దేవునికి విరోధంగా పాపము చేయలేని భక్తి ఆదర్శం ఎవరంటే యోసేపు గారే. మరి అభిషేకించబడ్డటువంటి సంసోను చేయలేకపోయాడు ఆ పని. సంసోను అలాంటి భక్తి జీవితం జీవించలేకపోయాడు. అందుకనే అర్ధాంతరంగా మరి తన జీవితాన్ని ముగించుకున్నాడు. దాగోను దేవత గుడిలో ప్రాణాలు వదలవలసిన పరిస్థితి ఎదురయ్యింది. నేత్రాశ కలిగినటువంటి సంసోను, వ్యభిచారం గడిపినటువంటి సంసోను కళ్ళు తోడివేయబడ్డాయి, గుడ్డివాడిగా అయిపోయాడు, బంధించబడ్డాడు కదా. అతని మూలంగా ఎంత అవమానకరమైన కార్యాలు జరిగినవో. వాళ్ళు పండగ చేసుకున్నారు, దాగోను దేవతను ఆరాధించేవాళ్ళు కదా. షడ్రక్ మేషకులు భక్తి ఎంత ఆదర్శం అంటే అగ్నిగుండంలో వేస్తామన్నా కూడా దేనికి మొక్కనటువంటి భక్తి. మొర్దెకై కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ ఆదర్శవంతం దాని విషయంలో. ప్రధానమంత్రికి కూడా సాష్టాంగ నమస్కారం చేయనటువంటి జీవితం మొర్దెకై. అందరూ ఎంతోమంది ప్రోత్సాహం, ఏం పోయిందిరా, చేస్తే ఏమైంది, రాజీ పడదాం, ఏమవుతుంది అని అనుకున్నారు. అయినా కూడా హామాను గారికి నమస్కరించలేదు, చేయదు. దేవుని నమ్ముకున్న వారు దేవునికి తప్ప ఎవరికి చేయకూడదు అన్నది ఆజ్ఞ ఉంది కదా. భూమి మీద దేన్ని చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేనికి మొక్కకూడదు, దేనికి నమస్కరించకూడదు అన్నది ఆజ్ఞ. కాబట్టి మనం ఆ పని చేయకూడదు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు భక్తి కూడా చాలా ఆదర్శవంతమైనటువంటి భక్తి అన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, సార్ వస్తున్నారు, పాపం 2 ఆదివారాలు ముట్టి వస్తున్నారు. మనం కూటమి అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక చేయండి అయ్యా, రండి సార్, మీరు వచ్చే టైంకి మాకు కోటాలు అయిపోతుంది. ఆదర్శవంతమైన భక్తి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు. యోబు గారు ఆదర్శవంతమైన భక్తి జీవితం జీవించాడు. యథార్థత విడిచిపెట్టలేదు. ఆస్తులు పోయినా, బిడ్డలు మరణించినా, సంపదలన్నీ పోయినా కూడా దేవుని అడుగు జాడలు విడిచి నడవలేదు, యథార్థత మానలేదు. అది యథార్థమైన భక్తి జీవితం, ఆదర్శవంతము. నోవహు జీవితంలో కూడా ఆ తరములో అందరూ పాపంతో నిండిపోయినప్పటికీ, భూమి అంతా బలాత్కారంతో నిండిపోయి ఉన్నప్పటికీ నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచినవాడుగా జీవించినటువంటి నోవహు కుటుంబం, నోవహు ఆదర్శవంతమైన భక్తి జీవితాన్ని చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నోవహు తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నాం? దానియేలు గురించి చెప్పుకున్నాం. దానియేలు
ప్రార్థన చేయవద్దని శాసనము చేయబడిన దర్యావేషు రాజు గారు కాలములో శాసనము చేయబడినప్పటికీ ఆ రాజాజ్ఞ ఎవరు మీరినా శాసనాన్ని మీరిన వారు ప్రార్థన చేసిన వారు సింహాల బోన్లో వేస్తామని చెప్పిన ప్రార్థనని మాన్నటువంటి ఆదర్శవంతమైన ప్రార్థనా జీవితం భక్తి కలిగిన వాడు దానియేలు. అలాంటి భక్తి మన జీవితంలో ఉందా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలి అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసేపు జీవితంలో కూడా భక్తిని మనం చూస్తాం. అది ఎలాంటి భక్తి అంటే పాపము చేయటానికి ఎంత అవకాశము వచ్చినా కూడా, పోతీఫరు భార్య గారు బలవంత పెడుతున్నా కూడా, అతని మీద వచ్చి వాళ్తా ఉన్నా కూడా పాపాన్ని విడిచిపెట్టి దేవునికి విరోధంగా పాపము చేయటానికి ఇష్టపడక విడిచిపెట్టి వెళ్ళిపోయిన భక్తి జీవితం ఆదర్శవంతం యేసేపుది. అందుకని యేసేపును దేవుడు ఐగుప్తు దేశానికి అధికారిని చేశాడు. కాబట్టి మన భక్తి జీవితమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దానియేలు జీవితం రాజులు మారారు కదా. నెబుకద్నెజరు రాజు, బెల్షస్సరు రాజు, తర్వాత దర్యావేషు రాజు, తర్వాత కోరేషు, గ్రీకు ప్రభుత్వాలు వచ్చినాయి. కాలాలు మారినాయి. 6వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే రాజులు మారినా కాలాలు మారినా దర్యావేషు ప్రభుత్వంలోను, పారసీకుడగు కోరేషు ప్రభుత్వంలోను వర్ధిల్లాడు. కాలాలు మారినా రాజులు మారినా ఆయన వర్ధిల్లటం ఎవరు ఆపలేకపోయారు. నెబుకద్నెజరు రాజు అయితే సింహాసనం మీద దిగి విద్యార్థిగా చదువుకుంటున్నటువంటి దానియేలు కాళ్ళకు మొక్కాడు, సాష్టాంగపడ్డాడు. అది ఎంత గొప్ప కార్యమో కదా. వారు నిలబడి షడ్రక్ మేషక్ కానీ అబేద్నెగోలు కానీ అన్య మధ్య రాజుల మధ్య దేవునికి స్థిరమైన భక్తులుగా నిలిచి శాసనాలు చేపించారు. ఈ విధంగా రక్షించగలిగిన దేవుడు లేడు అన్న శాసనము రాయటము జరిగింది. కాబట్టి భక్తులైన వారు భక్తిలో నిలబడితేనే మనం నలుగురికి ఆదర్శవంతంగా ఉంటాం. రాజీ పడే భక్తి ఎందుకు? దేవుని చేత ముఖం మీద ఉమ్మేయించుకునే భక్తి ఎందుకు? ఎవరో ఆ భక్తి చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నునివెచ్చని భక్తి జీవితాలని ఉమ్మివేయబడే జీవితం అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తిని మనం పరిశీలించుకుందాం. ఎలాంటి భక్తి జీవితం మనం జీవిస్తున్నాం? రాజీ పడే భక్తి జీవితం జీవిస్తున్నామా? పరిశుద్ధమైన స్త్రీలు ఏ విధంగా నడుచుకున్నారు? శారాను బట్టి సాక్ష్యం చెప్పాడు పేతురు గారు కదా, రాశాడు తన పత్రికలో. మనం కూడా మరి ఆ విధంగా జీవించాలి. స్త్రీలలో కూడా ఆదర్శవంతులుగా ఎస్తేరు జీవితం మనం చూసాం. రాణి అయినా కూడా పెంచుకున్న మొర్దెకైకి లోబడి ఉన్నట్టుగా, గౌరవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన విధేయులుగా ఉండటం వల్ల చాలా మంచిది. స్త్రీలలో ఇంకా గురించి చెప్పాలంటే లూదియా భక్తి కూడా ఆదర్శప్రాయమే. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం ఎంతగా కష్టపడి ప్రయాసపడి తిరిగి వ్యాపారం చేసి ఊదా రంగు పొడిని అమ్ముకున్నా కూడా సాయంత్రానికి కాలు నొప్పులుగా ఉన్నప్పటికీ ఆ నదీ తీరమున కూటాలు జరుగుతున్నాయి అని ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టి కాలు నొప్పులు అనుకోకుండా అంత దూరం మరలా ప్రయాణము చేసి కూటానికి హాజరైనటువంటి భక్తి జీవితం లూదియా చూస్తాం. అందుకనే పొరవటి కల్లోళ్ళు నదీ తీర ప్రార్థనలు అని పెడతారు. ఎప్పుడని చూసారా లేరు మీరు? ఎందుకంటే బైబిల్లో ఒక్కొక్క డినామినేషన్లు ఒక్కొక్క విధంగా ఒక పాయింట్ని తీసుకొని వాక్యంలో లేకుండా చేయకూడదు. ఆ విధంగా చేసుకుంటా ఉన్నారు. ఏ పని చేసినా ఏ మిష చేత చేసినా దేవుని సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి మనం ఎవరినైనా అభినందించాల్సిందే. ఎందుకంటే పొలం అంతా దేవుడిదే, వ్యవసాయం అయింది, మనం ఎంత పని వాళ్ళమే. అందరూ జత పని వాళ్ళం, దేవుని పని చేస్తూ ఉన్నాం, అంతవరకే కదా. నిజంగా ఆమె అంత ప్రయాసపడి వచ్చి కూడా ఎంత శ్రద్ధగా వాక్యం ఉందో లోకా భక్తుడు అపోస్తుల కార్యములు రాస్తాడు. లోకా సువార్త, అపోస్తుల కార్యములు 2 రాసింది లోకా డాక్టర్ గారే.
ఆయన చక్కగా రాస్తాడు 16వ అధ్యాయంలో 13వ వచనం. విశ్రాంతి దినం అది. విశ్రాంతి దినమున అందరికీ కట్టుబడి ఉంది. తప్పనిసరిగా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. ఆజ్ఞల్లో కూడా దేవుడు రాశాడు, విశ్రాంతి దినములో తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావాలి అని కదా. గవిని దాటి అంటే ఊరు మొత్తం దాటి, ఊరు మొదట్లో రాస్తారు కదా, అది దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతున్న సంగతి తెలిసి అక్కడికి వచ్చి కూర్చుంది. అందరితో పాటు కూర్చుంది. ఏం కూడా పోయి ఆమె గురించి రాయబడిన మాట, దైవ భక్తి ఉంది ఆమెలో. భక్తి ఉంటే కాళ్ళు ఇంటికాడ ఆగవరా, ఎన్ని నొప్పులు అన్నారా నీగాక. విమర్శించటం అని కాదు, కానీ ఈమె గురించి చెబుతున్నాను నేను. మనసుంటే మార్గము, సాకులు కాదు. మనసుంటే సాకులు రావు, మార్గం ఉంటుంది. చదువమ్మ. ఏం చేస్తుంది? వచ్చి వింటుంది. పక్కలతో కబుర్లు చెప్పటంలా. ఆ గాడిది ఈ గాడిని చెడగొట్టిందని చెబుతారు లోకంలో సామెత. ఏ గాడిదని? మేసే గాడిదని కూసే గాడిద చెడగొట్టింది. నువ్వు చెడ్డాది కాక పక్క అమ్మటాలు కూడా చెడగొడుతున్నారు. అవన్నీ గ్రంథస్థం చేయబడతాయి. దేవదూతలు, జాగరూకమైన దేవదూతలు ఉన్నారు, అంత రికార్డ్ చేయబడుతుంది. అన్నీ నీ ముందు వేసి నిన్ను గద్దిస్తాడని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం 50వ అధ్యాయంలో. కాబట్టి ఏది అంటే లెక్కపత్రం లేని దేవుడు కాదు, క్రమం లేని దేవుడు కాదు. అన్నీ లెక్కించబడతాయి. తోస్తాడు, అవసరమైతే తరాజులో పెట్టి తేలిపోతే బెల్సజరు గతే, తీర్పుకు లోనవటమే, చించి వేయబట్టమే. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని సన్నిధి హోటల్ ఏం కాదు ఇదే, ఈ కమ్యూనిటీ హాల్ కాదు ఇదే, ఎలా పడితే అలా మాట్లాడటానికే. ఇది దేవుని సన్నిధి, మాట్లాడుకునేది కాదు. మనం మాట్లాడేదానికి టైం ఉంది, ప్రార్థన చేయటానికి సమయం ఉంది, సాక్ష్యాలు చెప్పే సమయం ఉంది, ప్రార్థన చేసే సమయం ఉంది, వాక్యం వినే సమయం ఉంది. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. నీ మాటలైతే దేవుడు వినాలి, కానీ దేవుడి మాటలు వినవు. అలా చేయలేదు ఆమె. అందుకని ఆదర్శవంతంగా నిలిచింది లూదియా. చదువమ్మ. వ్యాపారం చేసుకొచ్చింది పాపం. ఎందుకంటే ఆమె వాక్యమందు లక్ష్యం ఉంచింది, వాక్యం వింటుంది. ఎంతో ప్రయాసపడి వచ్చి గురకబెట్టి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వాక్యం అందు ఆసక్తి ఉందా, లక్ష్యం ఉందా? ఏమనాలి? ఆశీర్వాదాలు తెచ్చుకొని వెళ్తున్నారా, పంచుకొని వెళ్తున్నారా? పౌలు గారు అంటాడు, మీరు కూడి వచ్చుట మేలు కాదమ్మాయి. ఎందుకు అంటే అందరూ కాదు, నిద్రపోయే బ్యాచ్, మాట్లాడి వాళ్ళ నీళ్ళు చెడగొట్టే బ్యాచ్, వాళ్ళు చెడింది కాక, ఇలాంటి బ్యాచీలు శిక్షకే కారణం, మేలుకు కారణం కాదు. కొరింథీయులకు 11వ అధ్యాయంలో రాశాడు పౌలు గారు. చూస్తానంటే చూడండి, 11వ అధ్యాయం మొదటి పత్రిక. మీరు కూడి వచ్చుట కీడికే కానీ మీరు మెచ్చుకోవాల్సిన పని లేదు. మెచ్చుకోవటానికి కుదరటల్లా. మెచ్చుకోవాలని ఆశ ఉంటుంది ఎవరికైనా సరే. విమర్శించకూడదు, ప్రోత్సహించాలన్నది మా సిద్ధాంతం. కానీ మెచ్చుకుంటానికి నిద్రపోయేవాళ్ళు, భలే నిద్రపొట్టేవరా, భలే గురకబెట్టేవరా అని మెచ్చుకుంటావా? నువ్వు వినకోకుండా పక్క ఉంటాడు కూడా వినకుండా చేసేవరా, భలే పంచితం పని చేసేవరా అని మెచ్చుకుంటానికి ఏది? ఆమె దేవుని మాటలు ఎంది, అంత పని చేసి వచ్చింది, అంత తిరిగి తిరిగి వ్యాపారం చేసి వచ్చింది. అయినా కూడా వాక్యం ఎందు, పౌలు గారు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. దైవజనులు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచాలి. మనం పనిమాల 5ంటికే ఎందుకు వస్తున్నాం? 5 గంటలకు పొద్దున్నే లేచి 4:30కు వచ్చి చర్చి ఊడుతున్నారు. ఎందుకు ఎందుకు వస్తున్నాం ఇంత ప్రయాసపడి? దేవుని మాటలు వినాలి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, దేవుడు ఏం మాట్లాడతాడో అని తెలుసుకొని మరి దాన్ని బట్టి సరిచేసుకోవాలని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మెచ్చుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో సంఘాలకి 7 సంఘాలకి 7 సంఘాలు అంటే 7 ఉంటాయని కాదు, అలాంటి స్వభావాలు కలిగిన సంఘాలు ప్రపంచం అంటూ ఏదో ఒక సంఘానికి చెందిన వాళ్ళు అన్నమాట. మెచ్చుకున్నాడు. మీ క్రియలు నేను ఎరుగుదును,
నీ శ్రమలు నాకు తెలుసు అని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, తప్పు మోపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మెచ్చుకోవటం ఉంటుంది, తప్పు మోపటం ఉంటుంది. సరి చేసుకుంటే మారు మనసు పొందితే సరి, లేకపోతే దీపస్తంభం తీసేస్తానన్నాడు. రెండో మరణము జీవవృక్ష ఫలాలు భుజింపు చేస్తానన్నాడు, జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. ఇవన్నీ కూడా సంఘానికి చేయబడినటువంటి హెచ్చరికలు. లక్ష్యం ఉంచకపోతే ఏమి నేర్చుకుంటాం, ఏం మారుతాం కదా. నేను కొత్తగా వచ్చిన సందర్భంలో బైబుల్ కాలేజీలో లెక్చరర్గాను, మన ఐతువారాన్ని సంఘానికి పాస్టర్గా నెలకు ఒకసారి దర్శిస్తున్నటువంటి ఆనందరాజు గారు ఆయన అన్నాడు, ఐతువారం ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఎన్ని సంవత్సరాలు మారినా జరిగినా వాళ్ళు మారరు అన్న మాటకి తర్వాత ఒకసారి మీటింగ్లో వచ్చినప్పుడు జేమ్ గారు అడిగారు కూడా, ఇప్పుడు చూడండి మా వాళ్ళు అప్పుడు చెప్పేవాడు సరిగ్గా చెబితే మేము ఎందుకు మారమండి అని జేమ్ గారు ఆనందరాజు గారిని అడిగారు, ఖమ్మం వచ్చి అడిగారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా వాక్యమందు శ్రద్ధ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వంటిది నిజంగా నేను విశ్వాసినైతే, నేను భక్తి పరురాలని మీరు ఎంచితే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. వాళ్ళ మీద కేసు ఉంది, వాళ్ళ మీద కేసు ఉంది. కేసు ఉన్నా సరే మా ఇంటికి రండి అంటుంది కదా. ఇప్పుడు జైల్లో పెట్టారు, పౌలు శీలల్ని జైల్లో పెట్టారు. ఈ 16 అధ్యాయం జరిగిన సంగతి అదే. జైల్లో నుంచి విడిపించిన తర్వాత చెరసాల నాయకుడు రక్షణ పొందాడు కదా, ఐలారా రక్షణ పొందటానికి నేనేం చెయ్యాలి ఎందుకన్నాడు? వాళ్ళు ప్రవర్తన చూశాడు కదా. వాళ్ళు కొట్టినా హింసించినా కూడా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పినప్పుడు నిజంగా వీళ్ళు పొందిన రక్షణ ఎంత గొప్పది. ఐలారా రక్షణ పొందాలని నేనేం చేయాలి అని తెలుసుకొని వాక్యం విని వారి గాయాలు కట్టి ఇంటికి వచ్చి బాప్తిస్వం పొందారు కుటుంబం అంతా కూడా. ఏమా కాబట్టి మన జీవితంలో ఇక తర్వాత సరసాల నుంచి బయటకు వచ్చారు. ఎవరింటికి వెళ్ళారు అనుకున్నారు? 16 అధ్యాయం 40 వచ్చిన అనుకుంటుంది. ఎవరు? పౌలు శీలు సరసాల నుంచి వచ్చి సరసాల నాయకుడి ఇంటికి బాప్తిసాలు జరిగిన తర్వాత లూదియా ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్నారు. ఏందయ్యా జైలు నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వస్తున్నారు, రేపు నన్ను ఎంక్వైరీ చేస్తారేమో. భక్తి జీవితాలు సరిలేని భక్తి జీవితాలు. లూదియా భక్తి ఆదర్శవంతమైనటువంటి భక్తి జీవితం అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు పాత నిబంధన ధర్మశాస్త్రములో నిష్ఠాగరిష్ఠుడు. గమనీయుడి దగ్గర యూనివర్సిటీ లెవెల్లో ప్రొఫెసర్ దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా నడవాలని నడిచిన వ్యక్తి. యేసు ప్రభువారిని యేసు ప్రభువారు నమ్మిన వారిని హింసించినటువంటి వ్యక్తుల్లో సౌలుగా ఉన్నాడు. ఆయనప్పుడు దేవుని ప్రత్యక్షత పొందాడు. దమస్కు మార్గమున వెళ్తా ఉన్నాడు. లెటర్ పొందుకొని దేవుని నమ్ముకున్న యేసు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళని హింసించడానికి వెళ్తున్న సమయంలో యేసు ప్రభువారు ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు బిల్లబీటుగా పడ్డాడు. ఎవరు? సౌలు. ప్రభువా ఎవరు నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా యేసుని అని చెప్పాడు. తర్వాత పొరలు రాలినాయి. అననీయ వెళ్ళి బాప్తిసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు, క్రీస్తు కోసం నిలబడ్డాడు. ఎవరిని గురించి అయితే ద్వేషించాడో ఒకప్పుడు, నేను ఎలాంటి వాడిని తిమోతికి రాస్తాడు పత్రికలో, మొదటి పత్రికలో, నేను దూషకుడును హింసకుడును హానికరుడును, కానీ ఇప్పుడు ప్రధాన పాపిని నేను క్షమించబడ్డాను. కాబట్టి నమ్మకమైన వాడిగా నన్ను ఎంచాడు అని పరిచర్య చేశాడు. క్రీస్తు కోసం ప్రాణాలు అర్పించేవాడుగా ఉన్నాడు. ఆయనకు రోమీయ పౌరుషత్వం కూడా ఉంది. చాలా ఆస్తిపరుడు అయినా కూడా ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తాడు.
మనం చూస్తే ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఏమా 3వ అధ్యాయం అనుకుంటాను. మస్తు నష్టంగా పెంచుకున్నాడు, లాభకరమైనవి కూడా, అధికారాలు కూడా వదిలేసుకున్నాడు కదా. ఏది ఆశించలేదు, క్రీస్తు నిమిత్తము అన్ని నష్టపరుచుకున్నాడు. 9వ అధ్యాయం చూడండి, 11వ వచనం, కొరింథీ మొదటి పత్రిక. మేము ఏం చేస్తున్నాం, మీకు ఆత్మ సంబంధమైనవి ఇస్తున్నాం. కాబట్టి మీరేమిస్తున్నారు, శరీర సంబంధం. మీరు ఆత్మని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, దైవికంగా భక్తిగా ఎలా జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నది ఆత్మ రక్షించే పని మేము చేసేది. మీరు చేసేది శరీర సంబంధమైనది. మరి భోజనం పెడతారు లేదా కానుకిస్తారు, ఇది శరీర సంబంధం, కాసేపు అరిగిపోయింది. ఇది గొప్ప కార్యం కాదు. మేము చేసేది గొప్ప కార్యమా, మీరు చేసేది గొప్ప కార్యమా అని అడుగుతున్నాడు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని. అపోస్తలుడైన పౌలు, చదువమ్మ. మాకు అధికారం ఉంది, మాకు చాలా అధికారం ఉంది. ఎవరో వాళ్ళకు పుటలు పెట్టుకుంటే ఇచ్చొస్తాం పోయి మనం. మరి పద్యాన్ని నిత్యం ప్రార్థన చేసే మాకు అధికారం లేదా, పొందే అధికారం మాకు లేదా? మేము అధికారం ఎప్పుడు ఉపయోగించుకోలే, పెత్తనాలు చేయలే మేము. ఎందుకంటే క్రీస్తు సువార్తకు ఆటంకం జరగకూడదని అన్నీ ఓర్చుకొని అన్నీ సహించుకొని ఆఖరికి డేరాలు కుట్టుకొని బతుకుతున్నాం అని పౌలు గారు చెప్పాడు. చదువు. ఆలయం నడిపేవాడు దేంతో బతకాలి? పూజారులు దేంతో బతుకుతున్నారు? ఎవరు బలిపీఠం దగ్గర సేవ చేసేవాళ్ళు ఎలా బతకాలి? ఎవరు నియమించాడు కట్టడి? సువార్త చెప్పేవాళ్ళు సువార్త వల్ల జీవించాలని ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. దేవుని నియమాన్ని కాదంటానికి నేనెవరు, నువ్వెవరువి? దేవుణ్ణి మనం విమర్శించే అంత స్థితి మనకు లేదు. నువ్వు ఇదేం చేస్తున్నావు అని అడిగే ఇది లేదు. కాబట్టి అధికారాన్ని ఉపయోగించాల కదా. మాదిరిగా ఉన్నారు, మనకు మాదిరిగా ఉండమని పేతురు గారు రాసినట్టుగా. అసలు మీరు కూడా హెబ్రీయులకు రాస్తాడు 13వ అధ్యాయంలో. 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, 66 పుస్తకాల్లో కూడా. నేను అధ్యాయాలు చెబుతా, వచనాలు మీరు చూసుకోవటమే. మీ మీ లెక్క మేము అప్పచెప్పాలి, మీ ఆత్మలు కాయాలి. మేము ఆ దుఃఖంతో పనిచేస్తే మీకే లాభం వస్తుంది? నిష్ప్రయోజనం, ఎవరు రక్షించబడరు. దుఃఖంతో కాగా ఆనందంగా సంతోషంగా సేవ చేయాలి మేము. కాబట్టి మాట వింటే మీరే లాటరీ టిక్కలు తీసుకొచ్చినట్టు పోయక్కర్లా, మాట వింటే చాలు, దేవుని మాట వింటే చాలు. ఇది మా మాటలు కాదు, ఇది చెప్పేది దేవుని మాటలు, వింటే చాలు, బాగుపడతారు అని పౌలు గారు హెచ్చరిక చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన కూడా ఆ విధంగానే జీవించాడు. సమస్త నష్టంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. తిన్న రోజు ఉంది, పస్తులున్న రోజు ఉంది, కట్టుకున్న రోజు ఉంది. 11వ అధ్యాయం అన్నీ ఆయన కష్టాలే కదా. అది 2వ పత్రిక. అన్ని కష్టాలే, అనేక పర్యాయాలు దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయన అవమానించిన వాళ్ళ కూడా కోసం ప్రార్థన చేయాల్సి వస్తుంది, వాళ్ళని కూడా దీవించాల్సి వస్తుంది, పాయింట్అవుట్ చేసిన వాళ్ళు కూడా ఆశీర్వదించాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి కలిగినా కూడా దేవుని బట్టి మేము కొనసాగుతున్నాం అని పౌలు గారు కొరింథీయులకు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదర్శవంతమైనటువంటి భక్తి జీవితం ఆయన కనపరిచాడు. 14 ఇచ్చే విషయాల్లో సంఘాలు చాలా ఉన్నాయి, కానీ 14 సంఘాల్లో మాసియాదోనియా సంఘమే ఆదర్శంగా నిలిచింది. వాళ్ళు పెద్ద తోపుల అస్థిపరులు అంటే కాదు, వాళ్ళు నిరుపేదలు. 8వ అధ్యాయం 2వ పత్రికలో, కొరింథీ పత్రిక మొదటి 4 వచనాల్లో చెప్తాడు. అలాంటి వాళ్ళ కృప వస్తుంది.
అలాంటి విమర్శించే వాళ్ళకి అది కృప వచ్చేది. చదువమ్మ. శ్రమలు వచ్చినా సంతోషపడే సంఘం అది. నిరుపేదలు, కటిక దరిద్రులు అంటారే, అంత నిరుపేదలు. కానీ ఇచ్చే విషయంలో మాత్రం వారి సామర్థ్యాన్ని మించి ఇచ్చారు. వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఇచ్చే విషయంలో మాదిరికరమైన ఆదర్శవంతమైన భక్తి మాసిదోనియా సంఘం కలిగి ఉంది. మనం ఈరోజు ఆదర్శవంతమైన భక్తి జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా ఆదర్శవంతమైన భక్తి జీవితం జీవించాడు. శ్రమలు రాలేదా? శ్రమలు వచ్చినాయి. కష్టాలు రాలేదా? వచ్చినాయి. సౌలు గారు సంపటానికి తిరగలేదా? శత్రువులు వెంటాడలేదా? ప్రాణాపాయ స్థితి రాలేదా? దావీదు పారిపోలేదా? గృహల్లో దాక్కోలేదా? అడవుల్లో అరణ్యాల్లో తిరగలేదా? అయినా కూడా స్తుతించడం మానేడా? మనకు వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అనుకున్నారనే స్తుతించడం మానేస్తున్నారు. ఇది ఏది ఆదర్శవంతం అంటారు? అది మీకే, నాకేం కాదు. మానేస్తే నష్టం మీకే కాదు, నాకేం కాదుగా, దేవుడికే నష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదర్శంగా ఉండండి. దేవుని స్తుతించడం మానలేదు. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలేదు. ఆయన ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాడు. అది ఆదర్శవంతం. దావీదు భక్తి జీవితం ఆదర్శవంతంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆదర్శవంతంగా ఉన్నామా లేదా? ఆదర్శంగా ఉన్న శిష్యుడు ఏలియా జీవితంలో ఏలియాకు మరణాపేక్ష వచ్చింది. యెజబెల్ని బట్టి, ఒక స్త్రీని బట్టి భయపడ్డాడు. 850 మంది పూజారులను బట్టి భయపడలేదు. 450 బయలు ప్రవక్తలు ఉన్నారు, 400 అషర్యాదేవి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరినీ 850 మంది కర్మేలు పర్వతం మీద తీసుకొచ్చి సవాలు చేశాడు. యెహోవా దేవుడైతే దేవుని కొలవండి, ఆరాధించండి. మీ దేవుడైతే ఆరాధించండి. కాబట్టి ఒక పరీక్ష ఏమిటంటే బలి అర్పణ. ఎవరు ఆకాశం నుంచి అగ్ని దించి వాటిని దహించేస్తారో వారు నిజమైన దేవుడు. ముందు మీరు చేయండి, మీరు ఎక్కువ మంది ఉన్నారుగా అని సవాలు విసిరినటువంటి ఏలియా. వాళ్ళు బయలా రా బయలా, దిగు బయలా రా బయలా, కాల్చు బయలా, డాన్సులు వేశారు, కోసుకున్నారు, రక్తం చిందించాను, కొరడాలతో కొట్టుకున్నారు, ఏదేదో చేశారు. కానీ ఎవరు రాలేదు. కానీ ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి కాల్చేసింది. 850 మంది చంపేశాడికే వాగు దగ్గరికి తీసుకెళ్ళి, ఎవడు కూడా తప్పించుకోకుండా. అలాంటి రోషం కలిగినటువంటి ఏలియా ఒక ఆడామకి బెదిరి యెజబెలుకి కదా, యెజబెలు ఊరు తెలుసా మీకు? సారిపోతు. యెజబెలు ఊరిలో దాశాడు తీసుకెళ్ళి దేవుడు. నిజంగా గొప్ప కార్యాలు, దేవుడి కార్యాలు అద్భుతంగా ఉంటాయి. సారిపోతులు ఏలియాని తీసుకెళ్ళి 3.5 సంవత్సరాలు ఆడబెట్టాడు. ఊరంతా ఎదుగుతుంది. ఆరుగురు అదొకటి. మా ఊర్లోకి ఎందుకు వస్తాడు లేని అసలు దేవుణ్ణి, అసలు ఆయన మేధస్సు మనం విగ్రహిస్తాంరా. అనంత జ్ఞాని ఆయన. ఇప్పుడు బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష, ఇక చాలు, ఈ భక్తి చాలు అన్నాడు. అరే బాబు, నీకు శక్తికి మించిన, నాకు అమ్మాయింది, శక్తికి మించిన ప్రయాణం ఉందిరా, బయలుదేరు అని దేవదూతల చేత ఆహారం పంపించాడు. కాకుల ద్వారా ఆహారం పంపించాడు కదా. ఆ భోజన బలముతో 40 రోజులు దేవుని పర్వతమైన హోరేబుకి వెళ్తే మాట్లాడితే ఏలియాకు 2 బాధ్యతలు అప్పగించాడు. నింసి కుమారుడిని రాజుగా అభిషేకించటమను, ఎలీషాను ప్రవక్తగా ఏర్పాటు చేయటం, 2 బాధ్యతలు అప్పగిస్తే వచ్చాడు. ఎలీషా చాలా గొప్ప ధనవంతుడు. వాళ్ళకి 12 అరకలు ఉన్నాయి, 12 జతల ఎడ్లు ఉన్నాయి, వాటిని దున్నగలిగిన భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏలియా వచ్చేలకే 12 అరక దున్నుతున్నాడు. ఎలీషా వెళ్ళి పిలిచాడు.
పిలిచి రమ్మన్నాడు. ఇందులో బలవంతం ఏమీ లేదు, ఎవరిది ఏది బలవంతం కాదు. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం చెప్తున్నాను నేను. 19వ వచనం చదవరా. ఎక్కడి నుంచి? ఓరేబు నుంచి వచ్చిన తర్వాత 12 అరకలు దుక్కు దున్నుతున్నాడు. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఆ. నిర్బంధం చేయలేదు. వెళ్ళిరాపో అంటే వెళ్ళి వాటిని వధించి పెద్ద విందు చేశాడు. నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను వెళ్తున్నాను, ఇక అరకలతో పని లేదు, ఎడ్లతో పని లేదని ఎడ్ల కోసి వధించి అరకలను మంటేసి భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ విందులు చేసేసాడు. ఆయన వెంపటెళ్ళి ఉపచారం చేశాడు. నేను భక్తుడిని కదా, నేను ఆస్తిపరుడు కదా అని అక్కడ ఎచ్చునేం పోలా. ఉపచారం చేస్తా, కాళ్ళు విసుకుతా, చేతుల మీద నీళ్లు పోస్తా బతికాడు. ఏది హోదా ఉన్నా కూడా, ఏ అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏ డిగ్నిటీలు ఉన్నా అక్కడ వదిలిపెట్టి రావాలి. చెప్పులు వదిలిపెట్టి రావటం కాదు, అన్నీ అక్కడ వదిలిపెట్టి రావాల్సిందే కదా. సకల విద్యలు నేర్చిన మోషే అక్కడ వదిలిపెట్టాడు కదా. ఇడిసాయి మోషే, ఇడిసే, ఇది పరిశుద్ధ స్థలం, ఇడిసిపెట్టిరా అన్నాడు దేవుడు. ఇడిసిపెట్టి వచ్చేసాడు. అన్నీ అక్కడ విడిచిపెట్టాలి. అతని గురించి రాయబడ్డాడు. యెహోషాపాతు రాజు, యోధా రాజు, ఏదోము రాజు, ముగ్గురు వచ్చారు కదా. దేవుని యొక్క మాటలు ఏ ప్రవక్త దగ్గర దొరుకుతాయి? అందరి దగ్గర దొరకవు. ప్రత్యేకించుకున్న వాళ్ళు ఉంటారు, పిలువబడిన వారు, ఏర్పరచబడ్డ వాళ్ళు చాలా రకాలు ఉన్నారు. పిలవబడకుండా వచ్చాడు మన అనన్య. మనం చెప్పాను అనన్య గురించి. పిలవకోకుండా వచ్చావు కాబట్టి నువ్వు చచ్చిపోతావు ఈ సంవత్సరం అని చెప్పాడు. ఎవరు చెప్పిన ఆయన? ఎవరు? ఏ ప్రవక్త? బెతవేదురా, ఇరిమియా గారు చెప్పారా. ఇరిమియా భక్తుడు చెప్పాడు అనన్యతో. సరే, అనన్యతో చెప్పాడు ఆ మాట. వాళ్ళు వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, టైం అయింది మంది. యెహోవా ప్రవక్త కావాలి, ఉన్నాడా? ఒక్కడైనా ఉన్నాడా అని అడిగితే ఉన్నాడండి, ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. పెద్ద పెద్ద పనే, వద్య ఉద్యోగం కదా. అన్నం తిన్నప్పుడు చేతులు కడుక్కుంటానికి, కాళ్ళు చేతులు కడుక్కుంటానికి. అలాంటి పని చేసి 2 ఆత్మశక్తి పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే 14 అద్భుతాలు చేశాడు ఎలీషా కదా. అది శిష్యరికం అంటే, ఆదర్శవంతమైన గురువు గారికి లోబడి ఉండే శిష్యరికం, అది ఆదర్శవంతం. ఈయన దగ్గర ఒక ఆయన బయలుగాడు, ఆయన పేరు గెహజీ. ఇతను మంచిగా బతికాడా? నయమాను వచ్చి స్వస్థత పొందిన నయమాను దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాదు. సిరియా దేశానికి సైన్యాధిపతి ఆయన, బలార్జవంతుడే కానీ కుష్ఠరోగి. ఇశ్రాయేలు చిన్నది మాటలు చెప్పిన మాటలు బట్టి వచ్చాడు. ఈడకి వచ్చి రమ్మని పిలిచాడు. ఈయనేం చేశాడు? ఎలీషా పనివాడిని పంపించి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు, నీకు స్వస్థ వచ్చిందని చెప్పాడు. అసలు ఏమనుకున్నాడు ఆ పాస్టర్ గారు? నేనేంది, నేను ఎంతటోడిని, నా డిగ్నిటీ ఏంది, నేను దేశానికి సైన్యాధిపతిని, నేను వస్తే వాడు బయటికి రాడా, నా మీద చేయి పెట్టడా, నా రోగం మీద చెయ్యాలిచ్చి ప్రార్థన చేయడా, ఏంటంటాను గొప్ప? మనకు లేవురా నదులు, లేవా? పొప్పారు నది లేదా మనకి? పదరా పడి అని అలిగెళ్ళాడు. అలిగెళ్తే ఎవరికి నష్టం? ఎలీషాకి ఏమైనా అయిద్దా? ఏం కాదు. ఆయన దేవుని సేవకుడు, ఆయన దేవుని పని చేసుకుంటూ బతుకుతాడు అంతే. అప్పుడు ఒక సైనికుడు అన్నాడు, ఏమండే ఆ పాస్టర్ గారు ఆయన పెద్ద పని చెప్పాడు మీకు, నీళ్ళ మునగమన్నాడు, స్నానం చేయమన్నాడు, చేయరాదు. మంచిదేగా, పెద్ద బండి, నాకు ఆస్తిపాస్తులు తీసుకొచ్చి మళ్ళలేదుగా, నువ్వు ఇస్తాన్నా కూడా వద్దన్నాడుగా, నీ ఆస్తి నీకు నాకెందుకయ్యా అన్నాడుగా. గాడిదలు మోసే అంత
ధనం తీసుకొచ్చాడు తీసుకోమని. తర్వాత 7 సార్లు మునిగి నాకేమొచ్చింది? స్వస్థ వచ్చింది. వచ్చాడు నిజంగా ఇశ్రాయేల్లో దేవుడే దేవుడు నేను తెలుసుకుంటున్నాను, నాకు 2 బస్తాలు మట్టి ఇయ్యండి. 2 బస్తాలు మట్టి ఇస్తే పూజ చేసుకుంటాడు పోయి కదా. జోసెఫ్ తమ్మి దగ్గర పోయి మట్టి తీసుకొచ్చుకొని మింగినట్టుగా బస్తాలు మట్టి అడిగాడు. ఇవ్వకోకుండా ప్రార్థన చేశాడు. ఇటువరకు నేను వాళ్ళ దగ్గర మొక్కేవాడిని, వీళ్ళ దగ్గర మొక్కేవాడిని, ఇక నుంచి నేను మొక్కను, దేవునికి ఆరాధిస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఈయన వెళ్ళాడు, వెనక పరిగెత్తాడు గేహజీ. మా పనోళ్ళు వచ్చారండి, ఇప్పుడే శిష్యులు కొంతమంది వచ్చారు, వాళ్ళకి దుస్తులు కావాలి, భోజనాలు కావాలని అడిగితే మొత్తం తీసుకెళ్ళమన్నాడు. అది తీసుకొచ్చుకొని ఇంట్లో దాచుకొని వచ్చాడు. గేహజీ ఆడికెళ్ళొచ్చా నువ్వు? నేను ఆడికెళ్ళాను, దైవజనుడితో అబద్ధాలు. అరే బాబు, నువ్వు పరిగెత్తినప్పుడు ఆ రథం దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసు కూడా నీతో వచ్చింది, దైవజనుల మనసు మీతో ఉంటుంది. మీరు చూసి వచ్చినట్టు చెబుతున్నారేంది? ఇంట్లో మా తొంగు చూసినట్టు చెబుతున్నారు, సాక్ష్యాలు చెబుతున్నారు మీరు. మనసు, దైవజనుల మనసు తిరుగుతూ ఉంటుంది, సంఘం మీద ఉంటుంది. కాబట్టి నయమాను కోరుకున్నావుగా, కాబట్టి 5వ అధ్యాయము 27 చదువురా. నయమానుకు కలిగిన పుష్టు నీకు నీ సంతానానికి సర్వకాలము నిలిచి ఉంటుందంటే అప్పటికప్పుడు కుష్ఠరోగి అయ్యాడు కదా. ఎవరిది ఆదర్శవంతం అంటారు? ఎలీషాది ఆదర్శవంతమా, గెహజీది ఆదర్శవంతమా? మనకు అన్ని తెలుసు, కానీ ఆదర్శంగా నడవటమే రావట్లేదు. ఏమ్మా, ఆదర్శంగా ఉండండి రా, దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును కాదు. నరసరావు గారు